అండి మనం రీసెంట్గా ఒక ఫ్రిడ్జ్ వీడియో అప్లోడ్ చేసిన దాని కింద చాలా మంది కామెంట్ చేశారు, అన్న ఫ్రిడ్జ్కి టెంపరేచర్ అవసరమా అని. అవునండి, ఫ్రిడ్జ్కి టెంపరేచర్ కంపల్సరీ అవసరమే. ఒక టేజ్ కరెంట్ వరకు మాత్రం ఫ్రిడ్జ్కి ఆయగలదు, హై వోల్టేజ్ చేస్తే మాత్రం ఫ్రిడ్జ్కి ఆయలేదండి. దానికి టెంపరేచర్ తోడుగా ఉందనుకోండి చాలా సేఫ్టీగా ఉంటుంది. మనం టెంపరేచర్ తీసుకుని చూడండి, ఇది EG50 అన్నమాట అండి. ఇది మనకి 1700 రూపాయలు పడింది. ఎందుకంటే ఒక టేజ్ వరకు కరెంట్ మాత్రం ఇది కాయగలదు, హై వోల్టేజ్ చేస్తే కాయలేదు. ఒకవేళ కరెంట్ ఎక్కువ అయిపోయింది అనుకోండి ఇది కాలిపోద్ది, మనకు ప్రమాదం ఏముంటుంది, దీంతో పోతుంది. లేదు ఫ్రిడ్జ్ మీద పడింది అనుకోండి, ఫ్రిడ్జ్ చాలా మంది వారంటీలు ఉండవు కదండి, ఎందుకంటే చాలా అప్పులు చేసి పప్పులు చేసి కొనుక్కుంటాం మనం. ఫ్రిడ్జ్ ఇది కాలిపోయింది అనుకో మనం చాలా మంది ఇబ్బంది పడిపోతాం. ఎందుకంటే చాలా రేటు 15,000, 20,000, 30,000 రూపాయలు అంతవరకు తెచ్చుకోవడం. ఎందుకంటే ఒకవేళ టెంపరేచర్ కాలిపోయింది టెంపరేచర్తో పోతుందండి. ఈ టెంపరేచర్ తీసుకోండి చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మధ్య విద్యుత్ శాఖ వాళ్ళు కొత్త కరెంట్లో లేస్తున్నారు. ఎందుకంటే మన 24 hours కరెంట్ ఇవ్వడం కోసం. దాని గురించి కరెంట్ ఎక్కువ తక్కువ అవుతుంది, పైగా వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది. దాని గురించి పిడుగులు ఎక్కువ పడుతున్నాయి, కరెంట్ ఎక్కువ వచ్చేస్తుంటుంది. కొంత ఆలోచించుకోండి. 1000కి 2000 కొక్కుతు పడకండి, కంపల్సరీ టెంపరేచర్ తీసుకోండి. టెంపరేచర్ తీసుకుంటేనే మన ఫ్రిడ్జ్ సేఫ్టీగా ఉంటుందండి. ఫ్రిడ్జ్ ఎక్కువ రోజులు మనాలనుకుంటే టెంపరేచర్ కంపల్సరీ అవసరం అండి. చాలా మందికి డౌట్ ఉంటుంది, ఆ ఫ్రిడ్జ్కి కంపల్సరీ టెంపరేచర్ అవసరమా అని. వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి, వాళ్ళకి కూడా అర్థమవుతుంది. అలాగే వీడియో లైక్ చేసి మన పేజ్ని ఫాలో చేయండి.